హాయ్ గాయస్, ఇవి వచ్చేసి సెల్ఫ్ మోటారు బెంటెక్స్ ప్రాబ్లం ఉంది దీనికి, అందుకని బెంటెక్స్ ఇప్పేసా. ఇది చూడండి, మొత్తం ఇది ఈ వెహికల్కి అనేది బెంటెక్స్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఇదంతా బ్రేక్ అయిపోయింది. బెంటెక్స్ క్యాప్ కూడా ఇరిగిపోయింది. చూడండి ఎట్లా ఇరిగిపోయిందో. ఈ బెంటెక్స్ క్యాప్ అనేది ఎట్లా ఇరుగుతుంది అంటే, హెవీ లోడ్ పడితే ఇరిగిపోతుంది. ఇవనేది దీంట్లో ఏమంటారు, 3 పార్ట్స్ వస్తాయి. అవి 2 ఉన్నాయి. మొత్తం ఒకటి ఇరిగిపోయింది, ఒకటి కింద పడిపోయినట్టుంది లోపల. ఇది చాలా జాగ్రత్తగా మనం సెల్ఫ్ అనేది చూసి కొట్టుకోవాలా. సెల్ఫ్ మనం జాగ్రత్త, ప్రతి దానికి జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉంటేనే మంచిగా అన్ని వెహికల్స్ అనేవి. అది ఇరిగిపోయి ముక్కలు అనేది దీనికి తాకింది. ఇవి రూలర్స్ మంచిగానే ఉన్నాయి, క్లీన్ చేసి ఎక్కించుకుందాం. ఇది కూడా లైనర్లు, క్లచ్ లైనర్ అంటారు. క్లీన్ చేసి మంచిగా ఎక్కించేసుకోవాలా. ఇప్పుడు చలో బట్ట అయితే పెట్టి, బట్టతో మంచిగా క్లీన్ చేసేసుకొని మనం అన్నీ ఒక సైడ్కి తుడేసి పక్కా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పేపర్ కొట్టుకోవాలా. లైనర్కి అనేది పేపర్ కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. ప్రతి 3 ఉంటే 3 కొట్టుకోవాలా. ఆల్రెడీ నేను కొట్టేసా. ఈ లైనర్ రూలర్స్ అనేది కంపల్సరీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పక్క పెట్టుకొని, తర్వాత లాస్ట్కి అవన్నీ అసెంబ్లీ చేసేటప్పుడు క్లచ్ బెల్, రూలర్ బెల్స్ కంపల్సరీ దాంట్లో గ్రీస్ అనేది పెట్టుకోవాలా. గ్రీస్ లైట్గా పెట్టుకోవాలా, హెవీ పెట్టుకోవద్దు. ఇది అనేది పేపర్ కొట్టేసుకొని మంచిగా నీట్గా పేపర్ కొట్టుకొని ఎక్కించుకోవాలా. కంపల్సరీ కొట్టుకోవాలి. పేపర్ అన్నది కొట్టుకుంటే లైనర్ అన్నది దానికి మంచిగా అటాచ్ అవుతుంది, ఎక్కువ పికప్ వస్తుంది. పేపర్స్ మంచిగా కొట్టేసాను. ఇది ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసుకోవాలి. కంపల్సరీ క్లీన్ చేసేసుకొని సైడ్కి పెట్టుకోవాలా. ప్రతి ఒక్కటి ఏంది గుర్తుపెట్టుకోవాలంటే, మన వెహికల్ నడిపేటప్పుడు మంచిగా దానికి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఏంటంటే బండి ఎక్కువ శాతం బ్రేక్ పట్టి నడపొద్దు. చాలామంది బ్రేక్ పట్టి నడుపుతారు, అది కాదు, అట్లా నడపదు కూడా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ పుల్లీలో మాత్రం గ్రీస్ వేసుకుందాం. మంచిగా గ్రీస్ పెట్టేసుకొని పుల్లీలో రూలర్స్ అనేది మంచిగా కుక్క పెట్టుకొని మంచిగా గ్రీస్ మంచిగా పెట్టేసుకొని 6 ఉంటాయి, కంపల్సరీ 6 పెట్టుకోవాలా. లైట్గా పెట్టుకోవాలి గ్రీస్ అనేది, చాలా హెవీ పెట్టుకోవద్దు. యూబిసెస్ అవి పెట్టేటివి అన్నీ యూబిసెస్ కంపల్సరీ. అవి టైట్ ఉన్నాయా లేదా చూసుకోవాలా. లూజ్ ఉంటే మాత్రం సౌండ్ వస్తుంది. దాన్ని చూసి దాన్ని అలా మొత్తం అసెంబ్లీ చేసేసుకోవాలి. ఈ బుష్ అనేది మధ్యలో పెట్టేసేయాలి. ఈ బుష్ అనేది కూడా ప్లే చూసుకోవాలి కంపల్సరీ, నార్మల్గా ఉందా, ప్లే ఎక్కువ ఉందా అని. ప్లే ఎక్కువ ఉంటే వేరే చేంజ్ చేసేసేయాలి. పుల్లి పోతే పుల్లి వేసేసేయాలి, బుష్ పోతే బుష్ వేసేసేయాలి.
కంపల్సరీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇది ఇట్లా ఎక్కించుకోవాలా, పుల్లి కంపల్సరీ ఫస్ట్ ఎక్కించుకోవాలా. ఎక్కించేసుకొని తర్వాత ఇక్కడ దానికి క్లచ్ బెల్, ఇది క్లచ్ లైనర్స్ బెల్ట్ అనేది చెక్ చేసుకొని కంపల్సరీ ఎక్కించుకోవాలి. ఎందుకంటే చాలామంది బెల్ట్ వల్ల మధ్యలో ట్రబుల్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చినట్టు ఇట్లా ఇరిగిపోదు, ఇరిగిపోతే కొత్త బెల్ట్ వేసుకోవాలి కంపల్సరీ. ఇట్లా కానీ ఇట్లా అనేసి పెట్టేసుకుంటే ఎక్కుతుంది, మ్యాక్సిమం అయితే ఎక్కేస్తుంది. కొన్ని దాంట్లో అయితే కష్టమవుతుంది. కంపల్సరీ అనేది ఏంటంటే ఇది మాత్రం దీన్ని డిలే చేయదు. దీనివల్ల ఏందైతే ఇప్పుడు కంపల్సరీ 2 సర్వీసింగ్ల కన్నా ఒక సర్వీసింగ్ కన్నా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బండి అనేది జర్కింగ్ రాకుండా ఉంటుంది. జర్కింగ్ అంటే వైబ్రేషన్ మనం మూమెంట్లో వస్తుంది. ఇట్లా ఇట్లా ఎత్తేసినట్టు వస్తుంది. చలో ఫిట్టింగ్ అయితే వేసేసుకుందాం మనమైతే. ఇంకా అంతే గైస్, ఇది వచ్చేసి ఫిట్టింగ్ అనేది అంతే. మంచిగా ఇప్పేసుకొని క్లీన్ చేసుకొని పేపర్ అనేది కొట్టుకొని ఇట్లా ఫిట్టింగ్ చేసేసి కూడా అయిపోతుంది. కంపల్సరీ అనేది ఏంటంటే ఇది కిక్కు రాషెట్ కూడా కంపల్సరీ గ్రీసింగ్ చేసుకోవాలి. నార్మల్ పూట అయితే ఇది బెల్ అనేది, ఈ క్లచ్ బెల్ అనేది ఇక్కడ ఫస్ట్లో ఉంది చూడు, ఫస్ట్ అది కంపల్సరీ కొంచెం పికప్ అనేది మంచిగా పెరుగుతుంది. మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే పికప్ అనేది మంచిగా ఇంకా ఇప్పుడుకున్నంత మంచిగా అవుతుంది. అంతే, ఈ నట్లు అనేది ఫిట్ చేసేసుకుంటే అయిపోయినట్టే ఖర్చు వరకు అయితే. అంతే, బోల్ట్ పెట్టేసి మిషన్ పెట్టి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ మనకైతే ఈ మిషన్ అనేది మిషన్తో టైట్ చేసుకుంటే ఏంటంటే దాని తగ్గట్టు టైట్ అయిపోతుంది. అంతే, మిషన్ పెడితే ఏంటంటే మన చెయ్యి కన్నా మంచిగా టైట్ అవుతుంది. ఎందుకంటే మన చేయితో టైట్ చేసినాం అనుకో, ఒక్కొక్కసారి ఫుల్ ఓవర్ టైట్ అయిపోతుంది, ఒకసారి ఓవర్ లూజ్ ఉంటుంది. అందుకని మిషన్తో టైట్ చేసుకున్నామంటే నార్మల్గా ఉంటుంది, ఒక మూమెంట్లో ఉంటుంది. ఎంత టైట్ కావాలన్నా అంతే టైట్ అవుతుంది మిషన్తో టైట్ చేస్తే. అంతే, ఇప్పటికైతే అది అయిపోయింది ఖర్చు వరకు అయితే. ఈ గేర్ తీసేసుకొని గ్రీసింగ్ చేసేసుకుంటే కిక్ కొట్టడానికి చాలా ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే కిక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది, అంటే ఇట్లా ఫ్రీ అనేది అవుతుంది. నార్మల్ పూట ఇట్లా గ్రీస్ పెట్టకుండా ఎక్కించేసినామంటే మనకు కిక్ అనేది కింది కొట్టంగానే కిందికే అక్కడ ఆగిపోతుంది, పైకి అనేది రాదు. కంపల్సరీ గ్రీసింగ్ చేసుకున్నామంటే పైకి వస్తుంది, కిక్ రాడ్ అనేది పైకి వస్తుంది. ఈ గేర్కి కూడా పెట్టుకోవాలా గ్రీస్ అనేది, దానికి కూడా పెట్టుకోవాలా. పెద్ద గేర్కి చిన్న గేర్కి పెట్టేసుకున్నామంటే ఇదైతే మాత్రం నార్మల్ పూట ఎవరైనా కిక్కు ఏమంటారు, కిక్కు కిందికి పోయి వస్తలేదు పైకి వస్తలేదంటే నార్మల్గా ఎవరైనా వేసుకోవచ్చు. ఇది 8 నెంబర్ టీ పని ఉంటే ఒకటి సరిపోతుంది. ఖాళీ కచ్చుకోవాలి ఒకటి తిప్పేసినామంటే ఎవరైనా గ్రీసింగ్ చేసుకొని ఇది ఒకటి బయటికి తీసి సేమ్ ఇట్లా గ్రీసింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కిచ్చేసుకున్నామంటే ఎవరిదాలు సాల్వ్ చేసుకోవచ్చు. మన ఇంటికాడనే వేసుకోవచ్చు ఇది. అంతే ఇంకా.
అంతే. ఇంకా అయితే ఈ క్లచ్ అనేది మనకు సాల్వ్ చేసుకునేది అయిపోయింది. మీరు అనేది లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే ఇట్లాంటి ఎన్నో వీడియోలు మీకోసం తీసుకొస్తా. మంచి మంచి కంటెంట్స్తో మంచిగా ముందుకు వస్తా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది. కొంచెం ధైర్యం వస్తుంది మీరు నాకు సపోర్ట్ ఇస్తుర్రని. అంతే. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తా మీకు.